ఈ 3 విషయాలు తెలుసుకోకుండా మీరు లైటింగ్ పెట్టలేరు. ఫస్ట్ థింగ్ లైట్ మీరు ఫ్రంట్‌కి పెట్టినప్పుడు మొత్తం మీకు షాడో బ్యాక్ సైడ్‌కొస్తది. షాడో రాకుండా ఉండాలంటే డిఫరెంట్ లైట్ సోర్సెస్ వాడాలి. ఇప్పుడు నేను కళ్ళజోడు పెట్టుకోవడం వల్ల దాంట్లో గ్లేర్ వస్తుంది. కళ్ళజోడు గ్లేర్ రాని యాంటీ గ్లేర్ ఉన్నది తీసుకుంటే మీకు అది ఈజీగా ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఇలా స్ట్రెయిట్‌గా లైట్ ఉన్నప్పుడు జస్ట్ ఊరినే నా ఫేస్ వరకు లైట్ అవుతుంది. సెకండ్ థింగ్ ఈజ్ కాల్డ్ హాఫ్ షాడోయింగ్. ఇట్లా హాఫ్ షాడోయింగ్ మీరు చూస్తే ఫ్రంట్‌కి రావాలి. సో ఓన్లీ వన్ సైడ్ నాకు లైట్ అవుతూ అదర్ సైడ్ నాకు షాడో వచ్చేటట్టుగా ఉంటుంది. దానికి సెట్టింగ్‌లు ఉన్నాయి సార్ దాంట్లో. దేంట్లో సెట్టింగ్స్ ఉన్నాయి? ఓబీఎస్ స్టూడియోలో ఉన్నాయి. ఓబీఎస్ స్టూడియోలో కాదు. ఇది యాక్చువల్‌గా నీకు ఈ ఫోటో అనేది నీకు కెమెరాకి పనిచేస్తది. నీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్‌కైనా పనిచేస్తది. ఇది ఒక సైడ్‌కున్నప్పుడు హాఫ్ ఆఫ్ ద ఇది ఇల్యూమినేటెడ్‌గా ఉంటుంది. హాఫ్ ఆఫ్ ఇది డార్క్‌గా ఉంటది. దీంట్లో కూడా నువ్వు యాంగిల్స్ పెట్టే కొద్దీ నా ఎక్స్‌ప్రెషన్ మారుతా ఉంటది నువ్వు చూస్తే. సో నెక్స్ట్ టాప్ లైట్. టాప్ లైట్‌కొచ్చేటప్పటికి ఓన్లీ టాప్ సైడ్ నుంచి లైట్ వస్తూ ఉంటుంది. టాప్ లైట్‌లో ఇది నాకేదో ఫోకస్ చేస్తున్నట్టు ఫీలింగ్ వస్తుంది. టాప్ లైట్ పెట్టుకోవడానికి హైట్ పెట్టి అలా వాచడానికి ఇచ్చిండు. ఓకే. సో టాప్ లైట్ సిట్యుయేషన్ ఇలా ఉంటుంది. బాటమ్ లైట్ పెడితే నేనేదో దయ్యంలాగా ఉంటుంది. విలన్ టైప్‌లో తయారవుతుంది. సో బాటమ్ లైటింగ్ అనేది ఇలాగా. ఇయన్నీ కాకుండా బ్యాక్ లైటింగ్ పెడితే యోగిలాగా ఉంటావా? బ్యాక్ పైనుంచి బ్యాక్ లైటింగ్ పెడతాం. అది ఆన్ చేయి. అది బటన్ నొక్కు అసలు. ఇక్కడ ఆన్ చేయాలా? బటన్ నొక్కు మిషన్ అది. మేట్ నొక్కు మిషన్ అది. బ్యాక్ లైటింగ్ ఇది ఓన్లీ బ్యాక్ లైట్ ఒక్కటే యూజ్ చేస్తే మనకి వీడియో ఇప్పుడు కరెక్ట్‌గా రాదు. దీన్ని సిల్హౌట్ వీడియో కావాలనుకున్నప్పుడు బ్యాక్‌కి లైటింగ్ పెడతాం. బ్యాక్ లైటింగ్‌తో పాటు ఒక సైడ్ లైటింగ్ పెట్టినప్పుడు చాలా ఎఫెక్టివ్‌గా ఉంటుంది. ఫోన్ ఇటే. అట్లా. ఈ బ్యాక్ లైట్ అలాంగ్ విత్ ద సైడ్ లైట్ ఈ కాంబినేషన్ డిఫరెంట్‌గా ఉంటుంది. సేమ్ ఇంటెన్సిటీ ఎక్కువ లేదు ఇది. సో, అలా తెలుస్తుంది. సో, మనం ఓన్లీ లైటింగ్ టెక్నిక్స్ యూజ్ చేసి మన ఎక్స్‌ప్రెషన్, మన మూడ్ మార్చుకుంటూ ఉండొచ్చు. అలాగే మనకి దీంట్లోనే కూల్, వార్మ్ ఫీచర్స్ ఇచ్చాడు. దిస్ ఇస్ ద కూల్ ఫీచర్. కూల్ ఫీచర్ షోస్ సంథింగ్ అన్‌ఇంట్రెస్టింగ్ అన్న ఫీలింగ్ వస్తుంది నాకు స్పెసిఫికల్లీ. అట్ ద సేమ్ టైమ్ నేను దీన్ని టూ వార్మ్ పెట్టాననుకోండి. టూ వార్మ్ మీకు చూసే వాళ్ళకి నిద్ర వస్తది. సో, బ్యాలెన్స్‌డ్‌గా పెట్టుకుంటా ఉంటాము. దాంట్లో కూడా ఇంకోటేంటంటే ఇంటెన్సిటీ ఏదైతే ఉందో అది కెమెరాస్ మోస్ట్‌లీ కాంపెన్సేట్ చేస్తున్నాయి ఇప్పుడు. ఒకప్పుడైతే మనకు ప్రాబ్లమ్ ఉండేది. సో, నేను సడెన్‌గా పెంచినా, సడెన్‌గా తగ్గించినా ఈ ఇంటెన్సిటీని దానికదే కెమెరా కాంపెన్సేట్ చేస్తా ఉంటది. నాకు తెలిసి మీరు చూస్తూ ఉంటే అర్థమవుతా ఉంటది. సో, దీస్ ఆర్ లైటింగ్ టెక్నిక్స్. జనరల్‌గా ఏంటంటే 3 పాయింట్ లైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. 3 పాయింట్ లైటింగ్ మనకి వన్ ఆన్ దిస్ సైడ్ చేస్తుందిలే. వన్ విల్ బి ద హార్డ్ లైట్ ఆన్ వన్ సైడ్, ఎ లిటిల్ సాఫ్ట్ లైట్ ఆన్ ద అదర్ సైడ్. నేను ఆ వాయిస్ రిడక్షన్ ఫుల్‌గా పెట్టాను. అండ్ టాప్‌లో థర్డ్ పాయింట్ బ్యాక్ సైడ్ టాప్ నుంచి ఒక ఫోకస్ లైట్. ఇలా 3 కలిసి వచ్చినప్పుడు 3 పాయింట్ లైటింగ్. 3 పాయింట్ లైటింగ్ ఎలా వచ్చింది అనేది మనకి ఒక ఫోటో ద్వారా తెలుసుకుందాం. నా దగ్గర ఇప్పుడు 3 పాయింట్ లైటింగ్ లేదు కాబట్టి నా కోసం జెమినీ ఏఐని నేను అడుగుతాను. జెమినీ ఏఐ క్రియేట్ ఏ 3 పాయింట్ ఫోటో.